అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక సిరి పగబట్టి శారీరకంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా దేవుణ్ణి ప్రార్థించి వెళ్ళండి. మరియు నుదుటిపైన తెలుపు చందనం తిలకం వర్తించుకోండి. మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా శుభాలు గోచరిస్తాయి. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని మీరు శక్తిని అంకితం చేస్తారు. మీకు ఏ విధంగానూ సంబంధించని వాటిలో మాత్రం మీరు ఈ రోజు జోక్యం చేసుకోకండి. పనిలో ఈ రోజు ఇంటి నుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి అనేది పెంచుతుంది. పవిత్ర స్థలాలలో మీరు ఈరోజు నలుపు మరియు తెలుపు దుప్పట్లు మీరు పేదలకు అందించడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ గ్రహ నక్షత్రాలను బట్టి మీరు ఈ పరిహారం చేసినట్లయితే ఇక మీకు అన్ని దోషాలు కూడా తొలగించబడతాయి. కూర్చునేటప్పుడు మరియు నడిచేటప్పుడు బయట రోడ్డు మీద మీరు జాగ్రత్త వహించాలి. రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మంచి భంగిమలు నడవాల్సి ఉంటుంది. వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది మంచి రోజు. శారీరక ఆరోగ్యం విశ్వాసాలను మెరుగుపరచడంలో మీకు ఈరోజు ఒక మంచి పాత్ర అనేది వహించడం జరుగుతుంది. ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేయగలుగుతారు. మీ మాటలను కఠినంగా వాడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క ఆరోగ్యం విషయంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి పరిస్థితుల వల్ల మీరు ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో కోపాన్ని ప్రదర్శించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మాత్రం కోపాన్ని ఈ రోజు నియంత్రించుకోవాలి, లేకపోతే గొడవలే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వడానికి ఇది మంచి సమయంగా తెలుస్తుంది. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ ఈరోజు సిద్ధంగా ఉంది. ఆనందాన్ని అనుభూతి చెందండి. మీరు దబాయింపు స్వభావము ఉన్నట్లు మీ సహోద్యోగులకు ఉన్నట్లయితే దానికి మీరు ఈరోజు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని వారు మరి దుర్వినియోగం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తెలివితేటను ప్రదర్శించి ఆచితూచి ముందుకు అడుగు వేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మీ కొరకు మీకు కావాల్సినటువంటి సమయం మీరు తీసుకోవాలి. వైవాహిక జీవితాల విషయంలో మాత్రం చాలా అంశాలు ఈ రోజు మీకు అద్భుతంగా జరగబోతున్నాయి. మీ యొక్క తల్లి లేదా మీ యొక్క తండ్రి యొక్క విషయంలో చాలా మీరు ఈరోజు చాలా శ్రద్ధ పెట్టాలి. వారి ఆరోగ్య విషయాల్లో మీరు ఈరోజు బియ్యాన్ని మీరు పేదలకు పంచిపెట్టడం ద్వారా తెల్లటి వస్త్రంలో కట్టి వృత్తి జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు అయితే తొలగించబడి గొప్ప ప్రయోజనాలు అనేవి మీ ఇంట్లో రావడం అనేది ప్రారంభమవుతాయి. మీ విశ్వాసం పెరుగుతుంది. సులువుగా పని జరిగే ప్రణాళిక ఈరోజు మీకు కాస్త రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. ఈరోజు మీరు చాలా అలసిపోయినట్టుగా భావిస్తారు. ఆర్థిక సమస్యలు మరి యొక్క ఉంటాయి. నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని మీకు నాశనం చేసే విధంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలను మాత్రం మీరు ఈరోజు మాత్రం తీసుకోకూడదు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనో ప్రముఖులతోనో మీకు మరి పరిచయాలు ఏర్పడడానికి మరి మంచిగా తోడ్పడతాయి. లక్కీ సంఖ్య 79 మరియు లక్కీ కలర్ అయితే మరి పసుపు. ఇక పరిహారంలో ఈరోజు మరి ఒక మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు వేసుకొని 4 గడ్డముకు కాయలు తీసుకొని ఆ ఉప్పు మీద పెట్టాలి. నైరుతి మూలాన లేదా ఈశాన్య మూలాన పెట్టాలి. నువ్వుల నూనె దీపం పెట్టి అగరబత్తి వెలిగించాలి. తర్వాత ఆ గడ్డముకు కాయలను 2 ఇంట్లో పూజ గదిలో పెట్టి 2 మీ ఇంటి ముందు గొయ్యి తవ్వి దాంట్లో కప్పేయాలి. ఈ విధంగా ద్వారా మీకు అన్ని దోషాలు పరిహారం అయిపోతాయి. మీకు అంత శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక లక్కీ సంఖ్య 79 మరియు లక్కీ కలర్ అయితే మరి పసుపు. ఇక ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.